మాట్లాడిస్తాడు, స్లాంగ్ కూడా గుంటూరు స్లాంగ్. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఏమంత అనిపించలేదు, కొద్దిగా ఉంది. త్రివిక్రమ్ ఓల్డ్ సినిమాస్ లాగే కొద్దిగా. ఓవరాల్ 3. ఆ 3 ఎందుకు ఇస్తున్నాను అడగండి. ఆ 3 మహేష్ బాబు కోసం ఇస్తున్నాను, లేకపోతే 1 ఇస్తాను. నేను బాబు ఫ్యాన్, బాబు ఫ్యాన్. ఇక్కడ అలాగే ఉంది. ఆ గురించి కనిపిస్తే చెప్తాను. ఆ త్రివిక్రమ్ బయట లేదు అసలు. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? యావరేజ్. సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏమి లేదన్న. ఒక మహేష్ బాబు ఎనర్జీ తప్ప ఏం లేదు, అస్సలు లేదు. బాబు అన్న మహేష్ బాబు ఎంత ఎనర్జీగా చేసిండు. త్రివిక్రమ్ తమను ఎవ్వడు దాన్ని సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏదో షార్ట్ ఫిల్మ్ లా తీసి పడేస్తారు. లిప్సింక్ కూడా వేయలే అన్న. మహేష్ బాబు తప్ప ఏం లేదన్న. మహేష్ బాబు పాపం 100% ఎఫర్ట్స్ పెట్టిండు. మిగిలిన వాళ్ళంతా పండుగని చేసారు సినిమా. అమ్మో చెప్పలేమన్నా, కానీ ఈ సినిమాకి అయితే ఏదో ఇంటర్న్షిప్ లా చేసిండు సినిమాలో కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శ్రీలీలని తీసుకోవడం వల్ల సినిమా పోయింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ప్రజెంట్ ఐరన్ లెగ్ లో ఉంది. సినిమా నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. మహేష్ అదే చెప్తున్నా కదా, మహేష్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎనర్జీగా ఉంది, మంచి డాన్స్లు వేశారు, అట్లానే అనిపించింది నాకు కూడా. అందుకే నాకు కూడా అనిపించింది ఈ సంక్రాంతికి రాకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సంక్రాంతికి రాకుండా ఉండే సరిపోయింది. ఆల్రెడీ నాకు ఎందుకు అజ్ఞాతవాసి అప్పట్టే దీనికి కూడా కొట్టిందేమో అనిపించింది చాలా వరకు. హనుమంతుల వారితో పోల్చుకోకూడదు మనం. ఆయన రూట్ వేరు, ఆయన దారి వేరు. ఎంత తొక్కేద్దామని చూసినా అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీనికి అసలు పోటీ లేదు. గురూజీ మనం అట్లా చెప్పలేము. ఒక్క సినిమాతో గురూజీ పని అయిపోయిందంటే మనం అనలేము. అది ఆయన మళ్ళీ ఇంకో కంబ్యాక్ ఇస్తారు. నెక్స్ట్ అల్లు అర్జున్తో ఉందనుకోండి కదా. ఆల్రెడీ అల్లు అర్జున్ ఫోన్ చేసి ఉంటాడు టాక్ని బట్టి. అది తమ్మన్ మ్యూజిక్ కూడా అరవింద్ సమేతలో పెన్మిటి సాంగ్ తీసుకొచ్చి కొట్టినట్టు అనిపించింది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ కూడా నాకేం అంత అనిపించలేదు. అదే గుంటూరు కారంలో టైటిల్లో ఉన్నంత ఘాటు సినిమాలో కూడా ఉండుంటే బాగుండి అనిపించింది. ఆ ఘాటు నాకు సినిమాలో కనపడలేదు. గురించి మార్పు స్టోరీ లేదు. లాస్ట్ లా 30 minutes బాగుందన్న. అది అసలు అయితే 1 hour 35 minutes సినిమా. అసలు సినిమా స్టోరీ లేదు, డిసప్పాయింట్మెంట్. కన్విన్స్ అయ్యామండి, కంప్లీట్గా కన్విన్స్ అయ్యాం. కాకపోతే ఎందుకో ఒక బ్యాక్డ్రాప్ ఉందండి మూవీలో. లైక్ స్టోరీ పరంగా కాకుండా డీవియేట్ అయిపోయినట్టు, ఎక్కువ నార్మల్గా పండించే సీన్లు ఎక్కువ చూపించాలని చూపించినట్టు కొంచెం స్క్రీన్ ప్లే అలా అనిపించిందండి. మరి వాళ్ళు చూపించాలని చూపించారు. రొటీన్ సినిమా చూపించారు. మహేష్ బాబు గారి సినిమా చూసినట్టయితే అనిపించలేదు. త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదండి. త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు లేదు. చెప్పాను కదా, త్రివిక్రమ్ గారి మార్క్ అంటే ఒకటే అండి, తల్లి ప్రేమ అంటే ఏంటిది, తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది అన్నదాన్ని కన్వెన్స్ చేసి పడిస్తారండి అందరినీ సినిమాలో. సో వాట్ ఎవర్ పీపుల్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేదండి. జనాలు ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఊర మాస్ అలాంటి సినిమా అయితే కాదు. లేదండి, జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ ఇట్స్ అన్ గుడ్ మూవీ, డీసెంట్ మూవీ. సో సంక్రాంతి అయితే బాబుది కాదు. సంక్రాంతి అంటే ఓకే అండి, గుడ్ కలెక్షన్స్ వస్తాయి, మిక్స్డ్ టాక్స్ వస్తాయి. చూసారు కదా ఫ్యాన్స్ ఎలా చెప్పారు. సో ప్రాబ్లం లేదు, మిక్స్డ్ టాక్స్ వస్తుంది. నేనైతే 2.5 రేటింగ్ ఇస్తానండి, హాఫ్. అంటే అది కూడా 1 man షో. ప్రభాస్ గారు మహేష్ బాబు గారు యాక్టింగ్ వల్ల బాగుండేది. సారీ.